నేను అనుకోను, ఎందుకంటే దే దే రియల్లీ వాంట్ టు కామెంట్ ఆన్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. వైసీపీ రామారావు గారు, మీ అబ్జర్వేషన్. నమస్కారం అండి సురేష్ గారు. పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురం రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈ మధ్య ఎపిసోడ్ చూస్తా ఉంటే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ అవకాశం కల్పించడం కోసం అక్కడ ఉన్నటువంటి వర్మ గారు ఏదైతే తన స్థానాన్ని త్యాగం చేసినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి హామీలు కానీ ఆయన చేతిలోనే నా గెలుపంతా పెడుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా మనం మీడియా ముఖంగా చూడటం. అయితే ఇది తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ యొక్క అంతర్గత విషయమైన చూస్తా ఉంటే అక్కడ నాగబాబు గారు కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయడం, అట్లాగే పిఠాపురం ఏదైతే సత్యనారాయణ వర్మ గారి యొక్క ఆ రాజకీయ ఆయన యొక్క చాణక్యత మీద అందరికి కూడా ఒక రకమైనటువంటి ఆ నమ్మకం ఉంది. ఆయన ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పేరు ఉంది. ఎందుకంటే ఆయన 2014లో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన పెర్ఫార్మెన్స్ మీద అందరికి కూడా ఒక అవగాహన. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ తనకు ఎమ్మెల్యేగా గెలిచేటటువంటి అవకాశం వచ్చిన వ్యక్తికి సరైన రీతిలో అతనికి ఏదైనా ఎమ్మెల్సీ గాని అట్లా ఇస్తామని చెప్పినటువంటి దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు. ఇక్కడ పైగా అతని యొక్క నాయకత్వాన్ని లేకపోతే అతని యొక్క పెర్ఫార్మెన్స్ నాకు ఇబ్బందిగా భయపడేటటువంటి పరిస్థితులు కూడా మనం ఈ మధ్య చూసాం. అంతేందుకండి మనకి పవన్ కళ్యాణ్ గారు వర్మగురు గురించి ఎక్కడ కమెంట్ చేయలేదు, కానీ తన బ్రదర్ అయినటువంటి అన్న అయినటువంటి నాగబాబు గారిని ఎమ్మెల్సీ తీసుకోవడం, అట్లా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి మంత్రి ఇస్తున్నామని చెప్పేసి ఆయన లెటర్ హెడ్ మీద ఒక సంతకం పెట్టడం ఎప్పుడు లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం అధికారం చెప్పడమే అజెండాగా వాళ్ళ యొక్క కూటమి యొక్క ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీ ఆలోచన ఉంది. కేవలం వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి విధానాలు, లేకపోతే ఏదైతే ఉపయోగించుకొని వదిలేసేటటువంటి విధానం. అదేవిధంగా ఓడ ఏరు దాటిన దాకా ఓడ మల్లన్న ఏరు దాటిన దాకా ఓడి మల్లన్నటువంటి పరిస్థితులు ఎన్నికలైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అలవాటే మనం చూస్తున్నాం. ఆ పార్టీలో విషయాలైనా కూడా పొంగవీటి రాధా గారి అంశం కానీ ఎన్నికలప్పుడు ఉపయోగించుకోవడం, తర్వాత వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసేటటువంటి సంస్కృతి ఇవన్నీ మనకున్నాయి. అదే సంస్కృతి సాగుతా ఉంది. ఇదంతా కూడా అనగదొరికేటటువంటి అంశము. రాజకీయ విధానంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి విధానాలు అనుసరించి కేవలం తమ అవసరాలకి వినియోగించుకుని అబద్ధాలు, మోసాలు, లేకుంటే అలివి కానటువంటి హామీలు, చేతగానటువంటి చేయలేనటువంటి అంశాలన్నింటినీ కూడా ఎన్నికల ముందు చెప్పేటటువంటి అంశం. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి కానీ పట్టించుకున్నటువంటి వ్యవహారంతో వాళ్ళు ఇదొక టెక్నికల్ మాట. ప్రతి అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తే అది నిజమైందని మీడియా ముఖంగా తమ యొక్క అన్యాయాన్ని పట్ల చేత బలంగా మాట్లాడిస్తే అది పబ్లిక్ వెళ్ళి తమ మీద వ్యతిరేకత తగ్గుతుందనేటువంటి ఒక ఫార్ములాకి వాళ్ళు వచ్చేసి ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి విధానం ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంగా కానీ ఏదైతే పారదర్శక విధానంలో కానీ ఈ యొక్క రాజకీయాలు లేవు ఈ రాష్ట్రంలో. కేవలం వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి విధానం, లేకపోతే సమయానికి మనం చూసాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా పరస్పరం విమర్శిస్తున్నటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు కూడా లోకేష్ గారి అవినీతి మీద మాట్లాడే అంశం. ఇవన్నీ చూస్తా ఉంటే వీళ్ళు మరలా కూడా తమ అధికారం కోసం లేకపోతే తమ పదవుల కోసం సర్దుబాటు చేసుకుని తమలో తాము ఏదో అడుక్కొని పోవడానికి, రోజులు గడుపుకోవడానికి తప్ప ఎక్కడా కూడా ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ కానీ, ఒక విధానం కానీ, మర్యాద పూర్వకమైనటువంటి ఒక పారదర్శకమైనటువంటి విధానానికి కట్టుబడి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రాజకీయాలు లేవు అనే దానికి నిదర్శనమే ఈరోజు ప్రభుత్వంలో జరుగుతున్న అంశాలు. ఈరోజు వర్మ గారిని తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి తొలగిస్తారనేది ఇది దాదాపు 6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడే. ఒకనొక దశలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన పార్టీలో చేరేటటువంటి అంశం కూడా మీడియాలో హల్చల్ చేసినటువంటి అంశం. అంటే ఆయన మీద ఈరోజు చూస్తున్నాం ఆయన బాధపడినటువంటి తీరు. ప్రెస్ మీట్ లో కూడా ఆయన తన బాధను వ్యక్తం చేసినటువంటి తీరు చాలా రాజకీయాలు ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే రాజకీయాల్లో చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఏ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకైనా, నాయకులకైనా అది అవసరం.
మా పార్టీలో కనుక అయితే ఇటువంటి అంశాలు చోటు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల మా నాయకుడు నిబద్ధతతోటి ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశారు. అయితే చేసినటువంటి వ్యక్తులే మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ వైసీపీని కానీ మోసం చేసి చాలా మంది ఎంపీలు బీసీలకు సంబంధించినటువంటి ఎక్కువ మందికి రాజ్యసభ సభ్యులు ఇచ్చినా కూడా వాళ్ళు నిలబడకుండా మరలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన నెరవేసి ఆయన కొనుగోలు విధానం ఉందో దాంట్లో పడి వెళ్ళారు. ఇటువంటి కొనుగోలు అమ్మకాలకు ఈ యొక్క రాజకీయాలని ఉదాహరణగా చూసుకుంటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చూసాం మనం 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఆ పార్టీ వాళ్ళకి గతంలో 2014 మధ్య మళ్ళీ వాళ్ళకే మంత్రులు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే రాజ్యాంగాన్ని కూడా ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ చేతనే మా పార్టీ శాసనసభ్యుల్ని మంత్రులకు ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తారనే దానికి ఇప్పటికీ సమాధానం లేదు. వీళ్ళకి ఏది ఏమైనా సరే తాము అధికారంలో తాము ఏదైతే అధికార దండం ఏదైతే దాన్ని ఆ యొక్క పట్టుకొని మేము పెత్తనం చేయాలనే ఆలోచన తప్ప మిగతా విషయాల్లో ఇక్కడ వీళ్ళకి ఒక విధానం మంచి విధానం అనేది లేదనేది అర్థమవుతుంది సురేష్ గారు.